ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎరువుల ధరలు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. అది యూరియా కావచ్చు, డిఏపి కావచ్చు, లేదంటే 20-20-0-13 కావచ్చు. ఏదైనా సరే ఎరువుల ధరలు అనేవి వాటర్ సాలబుల్స్. మనం డ్రిప్ సరే ఈ ఫర్టిలైజర్ ధరలు పెరిగినాయి కదా, డ్రిప్ ఎరువులన్నా సాగు చేసుకుని డ్రిప్తో సాగు చేసుకుందాం అనుకున్నా కూడా డ్రిప్ ఎరువుల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి. 1261, ఈ 0,50-34, 0050, కాల్షియం నైట్రేట్, ఇలాంటి అన్ని రకాల ఎరువులు అనేవి విపరీతంగా పెరిగిపోయినాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లోకి చాలా వరకు ఆర్గానిక్ అని, కెమికల్ అని, ఇదని అదని చెప్పి చాలా రకాలైనటువంటి ప్రొడక్ట్స్ అనేవి కొత్త కొత్త పుట్టుకొస్తూ ఉంటాయి. మనం అవన్నీ వాడినప్పుడు కూడా మనం అనుకున్నటువంటి ఇళ్ళైతే తీయలేము. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి హైబ్రిడ్లు అన్నీ కూడా సరైనటువంటి న్యూట్రిషన్ అందకపోతే ఆటోమేటిక్గా దిగుబడి అనేది రాదు. మనకి ఎన్ని రకాల ఎరువులు వాడినా కూడా మనం సరైన న్యూట్రిషన్ వాడకపోతే దిగుబడి అనేది రాదు, ఖచ్చితంగా రాదు. మరి ఇలాంటి సమయంలో మనం న్యూట్రిషన్ ఏ విధంగా వాడాలి, అసలు ఈ బలం మందులు ఎలా తెచ్చి వాడాలి, ఎట్లా వాడాలి, ఎలా వాడుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి, వీటన్నిటి గురించి కూడా నేను డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఈ రోజు మొదలైంది కాదు. మన భారతదేశంలో ఈ రోజు ఈ క్రైసిస్, ఈ కరువు వచ్చింది కాబట్టి, అంటే పోషకాల కొరత వచ్చింది కాబట్టి మనం ఈరోజు దీనికోసం వెతుకులాడుతున్నాం. కానీ అభివృద్ధి చెందిన దేశాలు అనేటువంటి బ్రిటన్ కావచ్చు, అమెరికా కావచ్చు, చైనా లాంటి దేశాలు ఎప్పుడో న్యూట్రిషన్ యూసేజ్ ఎఫిషియన్సీ NUE అనే ఒక రీసెర్చ్ అనేది స్టార్ట్ చేశాయి. 100% ఇవన్నీ కూడా ముందడుగులో ఉన్నాయి. న్యూట్రిషన్ యూసేజ్ ఎఫిషియన్సీ జాగ్రత్తగా ఉంది. ఒక పోషకం అనేది ఎంత మోతాదులో మనం ఇచ్చామన్నది ఇంపార్టెంట్ కాదు, మొక్క అనేది ఎంత తీసుకున్నా ఇంపార్టెంట్. మన దగ్గర ఏంటంటే మెయిన్గా మన దగ్గర మన తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉందంటే పరిస్థితి, మనం ఒక న్యూట్రిషన్ ఇచ్చినాం, అది ఎంత వాటర్ సాలబుల్, ఎంత మొక్కల్లో ఎంత పర్సెంటేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యూరియా ఉంది, 46% నైట్రోజన్ ఉంటుంది. లేదంటే 20 రోజుల పొలంలో 20% పొటాష్ ఉంది, 20% ఫాస్ఫరస్ ఉంది, 20% 13% సల్ఫర్ ఉందని చెప్పేసి మనం అనుకుంటాం కదా. ఇది అసలు పరిగణలోకి రాదు. మనకు అభివృద్ధి చెందిన దేశాలన్నీ కూడా ఈ విధంగా ఒక క్యాలిక్యులేట్ చేస్తాయంటే ప్లాంట్ అవైలబుల్ ఫామ్ ఎంత ఉంది, మొక్క ఎంత తీసుకోగలుగుతుంది. ఇది ఎటువంటి విషయాల మీద ప్రభావం చూపిస్తుంది అంటే మనం వేసినటువంటి టైం, మనం వేసినటువంటి వాతావరణం, భూమిలో ఉన్నటువంటి రైజోఫేగస్ వ్యవస్థ, భూమిలో ఉండేటువంటి ఈసీ క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ, ఇవన్నీ కూడా దీని యొక్క పరిమితిని మారుస్తూ ఉంటాయి. చాలా మంది రైతులు ఇంకా చేసే పెద్ద పొరపాటు ఏంటంటే పక్క రైతు వాడిండు, రిజల్ట్ బాగుందని చెప్పేసి తీసుకొచ్చి పలానా ఫర్టిలైజర్ అని చెప్పి చేస్తుంటారు కదా. దాంట్లో కూడా నేను ఈ రోజు పొద్దున ఒక కొటేషన్ చూసిన, మనకు ఆవుకు గంట కట్టకపోతే రక్షణ ఉండదు, అదే పులికి గంట కట్టుకుంటే అన్నం దొరకదు. సేమ్ అలాగే ఒకే పరిస్థితి అనేది ప్రతి ఒక్కరికి ఉండదు. కాబట్టి ప్రతి మనిషి పరిస్థితికి తగ్గట్టుగా ఫర్టిలైజర్ వాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ప్రతి రైతు చేయాల్సింది ఏంటంటే న్యూట్రిషన్ యూసేజ్ ఎఫిషియన్సీ, అంటే పోషకాల యొక్క లభ్యతను పెంచడం. దీనికోసం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం భూమిలో వేసినటువంటి ఏ ఎరువైనా సరే, ఇంకా బలంగా చెప్తాను, ఎరువు లేకుండా దీనికి ఆల్టరేటివ్ దానికి ఆల్టరేటివ్ కాదు, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్ కాదు, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్, దాంతో పాటుగా మిగతా రకమైన సూక్ష్మ పోషకాలు అన్ని అందితేనే మొక్క బతుకుతుంది. ఆల్టర్నేటివ్ అంటూ ఏమీ ఉండదు, అన్ని వాడుకోవాల్సిందే. ఖచ్చితంగా న్యూట్రిషన్ అనేది మొక్కకు వాడాలి, వాడితేనే మనం దిగుబడి తీస్తాం. కానీ వీటి యొక్క వినియోగాన్ని పెంచాలి. నేను చెప్పేది మొత్తం కూడా వీటి యొక్క వినియోగాన్ని పెంచడం. చాలా మంది రైతులు నాకు ఫోన్ చేసి అడుగుతుంటారు, ఇప్పుడు అన్న ఇది వాడితే అది వాడాల్సిన అవసరం లేదని. అలా ఏముండదు, అన్ని వాడుకోవాలి. కాకపోతే మీరు వాడేది అధిక మొత్తం, దాన్ని అనవసరంగా వాడుతున్నారు, దాని యొక్క వినియోగాన్ని తగ్గించి వాడుకోవాలి. అది ఎలాగో ఈ వీడియోలో చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫాస్ఫరస్ కానీ, నైట్రోజన్ కానీ, పొటాష్ కానీ భూమిలో వేసినప్పుడు వేరే భూమిలో అలాగే మనం వేయంగానే భూమిలో నిలబడిపోయి ఉండవు. భూమిలో సరైన రైజోఫేగస్ వ్యవస్థ, ఈ రైజోఫేగస్ అంటే ఏంటంటే సూక్ష్మజీవుల యొక్క సముదాయం. ఇది ఏంటంటే భూమిలో మనం ఎరువులు వేసినప్పుడు ఈసీ అనేది పెరిగిపోవడం, తగ్గిపోవడం, పిహెచ్ అనేది మార్పులు అనేది జరగడం, ఈ మనం వేసేటువంటి సాల్ట్ ఫర్టిలైజర్ వల్ల పిహెచ్ అనేది పెరగడం, తగ్గడం జరుగుతుంటాయి. వీటిని కంట్రోల్ చేయాలంటే భూమిలో ఒక జీవన వ్యవస్థ ఉండాలి. దాంతో పాటుగా ఇప్పుడు నైట్రోజన్ వేస్తే నైట్రోఫికేషన్ చేయడానికి అక్కడ బ్యాక్టీరియా ఉండాలి. ఫాస్ఫరస్ వేస్తే ఫాస్ఫరస్ ని కరిగించి మొక్కకు అందించడానికి బ్యాక్టీరియా ఉండాలి. 100% అక్కడ బ్యాక్టీరియా ఉండాలి. ఈ బ్యాక్టీరియా యొక్క సముదాయాన్ని రైజోఫేగస్ అంటారు. వీటన్నిటి గురించి కూడా నేను ఎప్పటికప్పుడు పోస్టులు పెడుతుంటాను. మన వాట్సాప్ ఛానల్లో వీటన్నిటి పోస్టులు అనేది ఖచ్చితంగా మీకు కంటిన్యూషన్లో వస్తుంటాయి. మీరు చూడాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, కామెంట్ బాక్స్లో కూడా ఈ వాట్సాప్ ఛానల్ యొక్క లింక్ ఇస్తాను, వెళ్ళి జాయిన్ అవ్వండి. 100% అక్కడ మీకు దీనికి సంబంధించిన డాటా అయితే అందుతుంటుంది. ఇక ఈ మామూలు రైజోఫేగస్ తో పాటుగా మనకు అక్కడ ఈసీ క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ ద్వారా న్యూట్రిషన్ తీసుకుంటుంది. దీన్ని మనం పెంచాలి. అంటే హెవీగా పెరిగినా మొక్క చచ్చిపోతుంది. దీన్ని కంట్రోల్ చేస్తూ రైజోఫేగస్ ని కంట్రోల్ చేస్తే మొక్క మనం ఇచ్చిన పోషకాన్ని 100% వినియోగిస్తుంది. దీనికోసం ప్రస్తుతం దేశాలన్నీ ఏం చేస్తున్నాయంటే, మనకు అభివృద్ధి చెందిన దేశాల్లో, మన ఇండియాలో కూడా ఆల్రెడీ వచ్చింది బయోపాలిమర్ టెక్నాలజీ. ఇదేంటంటే ఒక న్యూట్రిషన్ కి ఒక కోటింగ్ లాగా ఉంటుంది, ఒక పాలిమర్ లాగా యూజ్ అవుతుంది. మనకు హ్యూమిక్ యాసిడ్ కూడా ఒక నేచురల్ పాలిమర్ లాగా యూజ్ అవుతుంది. హ్యూమిక్ యాసిడ్ కూడా నేచురల్ పాలిమర్ లాగా యూజ్ అవుతుంది. కానీ ఓన్లీ హ్యూమిక్ యాసిడ్ వాడుకోవడం వల్ల దాని యొక్క ఎఫిషియన్సీని మనం పెంచడం. దానికోసం మనం ఫర్ ఎగ్జాంపుల్ మన తెలుగు ఎవరైతే బేస్ చేసుకొని చెప్తాను, మనం ఇప్పుడు ప్రజెంట్ ఒక ఫర్టిలైజర్ ఇవ్వడానికి, ఏ ఫర్టిలైజర్ ఇవ్వాలనుకున్నా కూడా 2 బస్తాలు వేసే దగ్గర కేవలం అర బస్తా వేసుకొని, ఇప్పుడు 100 కేజీలు వేసే దగ్గర ఫర్టిలైజర్ కేవలం 25 నుంచి 50 కేజీలు వేసుకొని కూడా దాన్ని సస్టైన్ చేయొచ్చు. ఏ విధంగా మన ప్లాంట్ బూస్టర్ ఉంది కదా, మన ప్లాంట్ బూస్టర్ని దాన్ని కోట్ చేసి
సాయిల్ అప్లికేషన్లు ఇవ్వడం వల్ల ఇందులో ఏముంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెటబలైట్స్ ఉంటాయి. ఈ మెటబలైట్స్ ఏం చేస్తుంటే భూమిలో ఉన్నటువంటి జీవాన్ని యాక్టివేట్ చేస్తాయి. దాంతోపాటు సీవిడ్ హ్యూమిక్ ఉంటుంది. హ్యూమిక్ యాసిడ్ అనేది ఏం చేస్తుంది అంటే దాన్ని ఒక న్యాచురల్ పాలిమర్ లాగా యూజ్ అవుతుంది. ఇది భూమిలో లీచ్ అవుట్ అయిపోకుండా కాపాడుతాయి. ఇక్కడ వరకు ఈ ప్లాంట్ బూస్టర్ యొక్క సెక్టార్ ఏంటంటే ఫర్టిలైజర్ చేసిన ప్రతిసారి ప్లాంట్ బూస్టర్ కలిపేయడం వల్ల ఏమైతుందంటే మామూలు సాధారణ నేలలో చెప్తున్నది, మామూలుగా నేల పవన్ పెట్టుకుంటే దాని ఒక క్వాలిటీ మార్చాల్సి ఉంటుంది. మామూలు సాధారణ నేలలో అయితే ప్లాంట్ బూస్టర్ సరిపోతుంది. మెటబలైట్స్ వల్ల రైజోఫేగస్ యాక్టివేట్ అవుతుంది. దాంతోపాటు న్యూట్రిషన్ యొక్క లీచింగ్ అనేది తగ్గిపోతుంది. న్యూట్రిషన్ లీచింగ్ తగ్గిపోయి ఇక్కడ సీవిడ్ కూడా ఉండడం వల్ల ఈ సీవిడ్ వల్ల న్యూట్రిషన్ మామూలుగా ఇది అన్ని రకాల ఎంజిమ్స్ ఉంటాయి కాబట్టి ప్లాంట్ ఎంజిమ్స్ అనేది సరిగ్గా వర్క్ అయినప్పుడే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైన మొక్క చివరి భాగంలో ఉన్నటువంటి నత్రజని అనేది నైట్రోజన్ రిడక్టివ్ ఎంజైమ్ అనేది ఉన్నప్పుడు దాన్ని సరిగ్గా వాడుకోగలుగుతుంది. ఆటోమేటిక్గా నైట్రోజన్ వినియోగం అనేది పెరుగుతుంది. సేమ్ అలాగే సీవిడ్ లో కూడా ఎంజైమ్స్ ఉంటాయి కాబట్టి దాని యొక్క వినియోగాన్ని పెంచుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది రైతులు హ్యూమిక్ యాసిడ్ వేసి వాడుతుంటారు. ఇది కేవలం లీచింగ్ ఆపుతుంది. లీచింగ్ ఆపేసి మనకు అంటే ఇంకిపోవడం ఆపుతుంది. భూమిలో అక్కడ ఉండడానికి ఉపయోగపడుతుంది. అది కొంచెం ఒక పరిమితి వరకు మాత్రమే. పూర్తి స్థాయిలో కాపాడుతుంది అంటే పూర్తి స్థాయిలో కాదు. ఇక్కడ సాధారణమైన నెలలో జీవం సరిగ్గా ఉండి మన స్లరీ లాంటివి వాడుకునే వాళ్ళకు ప్లాంట్ బూస్టర్ అనేది ఒకటి సరిపోతుంది. ఈ ప్లాంట్ బూస్టర్ వాడుకోవడం వల్ల న్యూట్రిషన్ లీచింగ్ తగ్గిపోతుంది. న్యూట్రిషన్ అనేది పడిపోవడం తగ్గిపోతుంది. న్యూట్రిషన్ ఆవిరైపోవడం తగ్గుతుంది. దాంతోపాటు ప్లాంట్ అవైలబిలిటీ పర్సెంటేజ్ అనేది పెరుగుతుంది. కొన్ని భూముల్లో ఎలా ఉంటుందంటే మనకు కొంచెం గలీజ్ భూములలో మనకు మొత్తం సారం లేని ఎసిడిక్ సాయిల్స్ లేదా మొత్తం సారం లేనటువంటి సాయిల్స్ లలో అసలు అక్కడ న్యూట్రిషన్ పట్టి ఉంచడానికి కొలాయిడ్ కూడా ఉంటుంది. ఈ ఆల్రెడీ నేను ఇంకొక పాత వీడియోలో చెప్పాను కొలాయిడ్స్ అంటే ఏంటిది, ఆ కొలాయిడ్స్ ఏ విధంగా ఉపయోగపడతాయి, ఆ కొలాయిడ్స్ న్యూట్రిషన్ ఎలా పట్టి ఉంచుతాయి, అన్ని కూడా నేను ఆల్రెడీ అన్ని ఒకటే వీడియోలు చెప్పాలంటే కుదరదు కాబట్టి ఇక్కడ బేస్ పాయింట్ చెప్తున్నాను. ఇక్కడ మనకు సఫలా గోల్డ్ లాంటి ఈ సఫలా గోల్డ్ గ్రాన్యూల్స్ యొక్క పనితనం ఏంటంటే ఈ సఫలా గోల్డ్ అనేవి ఈ ఒక రకమైనటువంటి ఇది కొలాయిడ్ ఫర్టిలైజర్. ఈ కొలాయిడ్ అంటే ఏంటంటే భూమిలో ఉన్నటువంటి బ్యాంకులు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం డబ్బులు అయితే ఏ విధంగా అయితే బ్యాంకులో దాచుకుంటామో సేమ్ భూమిలో కూడా న్యూట్రిషన్ కొన్ని రకాలైనటువంటి ఆకృతులు పట్టి ఉంచుతుంది. కార్బన్ కావచ్చు, మనకు ఆర్గానిక్ కార్బన్ భుజాలకు కలిగి ఉందంట. అలాగే కొలాయిడ్స్, సాయిల్ కొలాయిడ్స్ అని ఉంటాయి. ఆ కొలాయిడ్స్ అనేది న్యూట్రిషన్ పట్టి ఉంచుతాయి. ఈ న్యూట్రిషన్ అనేది భూమి లోపలికి ఇంకిపోకుండా ఉండడానికి, దాంతో పాటుగా మొక్కకు అందుబాటులో ఉండడానికి, ఇది రైజోఫేగస్ ఏర్పడడానికి కూడా ఉపయోగపడతాయి. ఇక రెండోది వచ్చేసి మనకు ఈ సఫలా గోల్డ్ లో ఉండేటువంటి మైక్రోబ్స్, ఈపీబీ కల్చర్స్ ఇస్తాం కదా మనం. ఈ మైక్రోబ్స్ అనేది సాయిల్ యొక్క ఫుడ్ వెబ్ ని, సాయిల్లో భూమి అనగానే ఏదో సూక్ష్మజీవులు అంటే ఈ సూక్ష్మజీవులు అంటే నెమటోడ్స్ ఉంటాయి, ఆర్థోపాడ్స్ ఉంటాయి, బ్యాక్టీరియా ఉంటది, ఫంగస్ ఉంటది, దాంతో పాటు ఇంకా మనకు ప్రోటోజోవాలు ఉంటాయి. ఇలా చాలా రకాలైనటువంటి జీవం కంటిన్యూటీ అయినప్పుడే ఆ భూమి అనేది బాగుంటది. ఈ రైజోఫేగస్ ఏర్పడడంలో లేని భూముల్లో ఈపీ స్లరీ వేసుకోవడం వల్ల మనకు వరి కావచ్చు, పత్తి కావచ్చు, మిరప కావచ్చు, ఏ పంటలైనా ఈ సఫలా గోల్డ్ వాడుకోవడం వల్ల మన రైజోఫేగస్ యాక్టివేట్ అవుతుంది. దాంతోపాటు దీంట్లో కూడా సీవిడ్ హ్యూమిక్ ఉంటుంది. మీకు భూమిలో పిలకలు రావడానికైనా సరే, ఎదుగుదల రావడానికైనా మాక్సిమం వాడే మెటీరియల్ వచ్చేసి సీవిడ్ హ్యూమిక్. మాక్సిమం 99% సీవిడ్ హ్యూమిక్. కొంతమంది అత్యాశతోటి సైటోకైనిన్స్ హార్మోన్ కలుపుతారు, ఇది డేంజర్. ఎక్కడైతే హెవీగా గిలుకలు వస్తున్నాయో దాంట్లో సైటోకైనిన్ అన్నటువంటి హార్మోన్ కలుపుతారు. సైటోకైనిన్ వల్ల వచ్చేటువంటి న్యాచురల్ కాదు, కేవలం సీవిడ్ హ్యూమిక్ ద్వారా వచ్చేటువంటి న్యాచురల్. ఇది ర్యాండమ్ గా వాడుకుంటే ఏమైందంటే కొన్నిసార్లు అది టాక్సిటీగా మారే అవకాశం ఉంటుంది, అంటే విషంగా మారే అవకాశం ఉంటుంది. లేదు దాన్ని ఒక స్టేబుల్ గా వాడుకోవాలంటే నేను చెప్పినటువంటి ఆ ప్లాంట్ బూస్టర్ రూపంలో కానీ, మంచి సాయిల్స్ లో ప్లాంట్ బూస్టర్ రూపంలో కానీ, ఇంకా కొంచెం డ్యామేజ్డ్ సాయిల్స్ లో సఫలా గోల్డ్ రూపంలో కానీ వాడుకుంటే సరిపోతుంది. లేదు నాకు ఇంకా కూడా అసలు నా భూమిలో న్యూట్రిషన్ ఉండేటువంటి ఛాన్స్ కూడా లేదు, నా భూమిలో న్యూట్రిషన్ అనేది సెట్ అవ్వట్లేదు అనుకుంటే బయోపాలిమర్స్, మనం అవేలని, నైట్రోజన్ ప్లస్ అని, ఇవి ఏంటంటే పూర్తి స్థాయి ఒక రకమైనటువంటి పాలిమర్స్. ఇవి ఏంటంటే పూర్తిగా అది భూమిలో దగ్గర ఒక 2 నెలలు 3 నెలల వరకు కూడా వేరే న్యూట్రిషన్ తో కలవనివ్వవు. ఈ వేరే న్యూట్రిషన్ తో బ్లెండ్ అవ్వడం, వేరే న్యూట్రిషన్ తో కలిసి లీచ్ అవుట్ అయిపోవడం లాంటివి చేయవు. ఈ పాలిమర్స్ ఏ స్టేజ్ లో వాడుకోవాలంటే పూర్తి స్థాయిలో న్యూట్రిషన్ అనేది మన దగ్గర లేదు, మన బస్తా వేయాల్సిన దగ్గర మనకు యూరియా ప్రజెంట్ దొరకట్లేదు, ఒక బస్తా వేయాల్సిన దగ్గర కేవలం పావు బస్తా వేసుకోవాలనుకున్న టైంలో, కేవలం 10 కేజీలు వేసుకోవాలనుకున్న టైంలో ఈ పాలిమర్స్ కలిపినప్పుడు ఏమైందంటే న్యూట్రిషన్ అనేది అందుబాటులో లేకుండా ఉంటుంది. ఇలా ఒక్కొక్క వ్యవస్థను తగ్గట్టుగా ఒక్కొక్క ఫర్టిలైజర్ అని ఉంటుంది, ఒక్కొక్క వ్యవస్థకు తగ్గట్టుగా ఒక్కొక్క న్యూట్రిషన్ వాడుకోవాల్సి ఉంటుంది. ఆ న్యూట్రిషన్ అనేది మళ్ళీ చెప్తున్నా జింక్, ఫాస్ఫరస్ వాడుకున్నప్పుడు నువ్వు ఎంత మంచి పాలిమర్ యూజ్ చేసి వాడినా కూడా ఫాస్ఫరస్ వేస్టేజ్ అనేది చాలా ఎక్కువ జరుగుతుంది. దాంతో పాటుగా మనం మ్యాంగనీస్, నైట్రోజన్ వాడుకున్నప్పుడు ఇలా కొన్ని కాంబినేషన్స్ లో వాడుకున్నప్పుడు కూడా అవతల న్యూట్రిషన్ అనేది మనకు డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా ఒక పర్ఫెక్ట్ చార్ట్ ప్రకారం ఆ సాయిల్ కి తగ్గట్టుగా, ఆ నేలకు తగ్గట్టుగా, ఆ యొక్క వాతావరణానికి తగ్గట్టుగా ఒక సీక్వెన్స్ ప్రకారం వాడుకోవాలి. దానికోసం మీకు మా తెలుగు యువత తరపు నుంచి పూర్తి స్థాయి ఉత్పత్తులు అందిస్తాం, దాంతో పాటు దాని మేనేజ్మెంట్ అందిస్తాం, దాన్ని ఏ విధంగా వాడుకోలేదు చెప్తాం, న్యూట్రిషన్ యూసేజ్ ఎఫిషియన్సీ పెంచి మీ యొక్క పంట దిగుబడి అనేది పెరిగేలాగా మేమైతే గైడ్ చేస్తాం.
ఎవరికైనా రైతుకు మాతో కలిసి నడవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. 100% మేము ఇంత తక్కువ కాస్ట్ లో అగ్రికల్చర్ లో ఎంత మార్పు తీసుకొచ్చినా కూడా రైతుల దగ్గర నుంచి అయితే నేను అనుకున్నంత సపోర్ట్ అయితే ఖచ్చితంగా లేదు. కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా తోటి రైతుకి షేర్ చేసి సపోర్ట్ చేయండి. మీకు మా వివరణలు నచ్చితే ఖచ్చితంగా ఒక చిన్న కామెంట్ పెట్టండి. ఎందుకంటే మీ కామెంట్ అనేది నాకు ఒక ఎనర్జీ లాగా పనిచేస్తుంది. మీరు పెట్టేటువంటి కామెంట్ అనేది మాకు చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. ఒక పని చేయాలన్నటువంటి ఉత్సాహం రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కాల్స్ రూపంలో కాకుండా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. మీకు ఏ డౌట్ ఉన్నా వాట్సాప్ లో మెసేజ్ పెట్టండి, వాయిస్ మెసేజ్ పెట్టండి. మీకు ఖచ్చితంగా రిప్లై అనేది అందిస్తాం. జై హింద్, జై జవాన్, జై కిసాన్.